వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. ఆయన ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై సొంత పార్టీ నాయకుడే విమర్శలు గుప్పించారు. సీఎం సభలో ప్రసంగించిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు పసుపు కుంకుమ అంతా ఫ్రాడ్ అని కుండబద్దలు కొట్టారు. అసలు లబ్ధిదారులకు ప్రయోజనం చేరటం లేదని స్పష్టం చేశారు. కంగుతిన్న చంద్రబాబు పాలకొండ్రాయుడుని వారించేందుకు ప్రయత్నించారు, కానీ ఆయన వినలేదు. దీంతో టీడీపీ నేతలు పాలకొండ్రాయుడు ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించి పక్కకు తీసుకెళ్లిపోయారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అయితే దాంట్లో పొరపాట్లు మోసాలు జరుగుతున్నాయి. నేను రెండే ఇన్సిడెంట్లు చెప్తాను. ఏం చెప్పారు? సందేపల్లి మండలంలో మన అంగన్వాడీ కార్యకర్తలకు పసుపు కుంకుమ డబ్బు మొత్తం ఫ్లాట్ చేసినారు. జిల్లాలో ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వలేదు. మెంబర్లుగా ఉండేవాళ్ళని పీకేసి వాళ్ళ డబ్బు కాజేసినారు. రెండోది మాసాపేట హై స్కూల్లో క్వశ్చన్ పేపర్లు అమ్మి 20 కోట్లు అమ్ముకున్నారు. తర్వాత కలెక్టర్ గారు వాళ్ళను సస్పెండ్ చేసినారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అయితే దాంట్లో పొరపాట్లు మోసాలు జరుగుతున్నాయి. నేను రెండే ఇన్సిడెంట్లు చెప్తాను. ఏం చెప్పారు? సందేపల్లి మండలంలో మన అంగన్వాడీ కార్యకర్తలకు పసుపు కుంకుమ డబ్బు మొత్తం ఫ్లాట్ చేసినారు. జిల్లాలో ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వలేదు. మెంబర్లుగా ఉండేవాళ్ళని పీకేసి వాళ్ళ డబ్బు కాజేసినారు. రెండోది మాసాపేట హై స్కూల్లో క్వశ్చన్ పేపర్లు అమ్మి 20 కోట్లు అమ్ముకున్నారు. తర్వాత కలెక్టర్ గారు వాళ్ళను సస్పెండ్ చేసినారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అడిగి తెలుసుకుందాం కడప నుండి. శ్రీను, చెప్పండి, పసుపు కుంకుమ పథకం అంతా ఫ్రాడే అంటూ నిజాన్ని బయటపెట్టిన పాలకొండ్రాయుడు ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించేశారు చంద్రబాబు. ఇప్పుడు చూస్తున్నాం, అసలు ఏ విధంగా చూడాలంటారు? పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది అనేది చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. ఎందుకంటే పాలకొండ్రాయుడు మంచి ఒక విలువలు కలిగిన నాయకుడిగా కడప జిల్లాలో ఆయన కొంత పేరుంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో చాలాసార్లు గెలిచినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పినటువంటి మాటలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. స్పష్టంగా చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా పసుపు కుంకంలో ఎటువంటి అవినీతి జరుగుతుంది అనేది స్పష్టంగా సంబేపల్లి మండలంలో ఎవరైతే డ్వాక్రా మహిళలు కానీ అంగన్వాడీకి సంబంధించి వీళ్ళు మహిళలని పేర్లు తీసేసి ఆ డబ్బును కూడా కాజేశారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక్కడ ఇంకొక అవినీతిని కూడా ఆయన బయట పెట్టారు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే. మాసాపేట హై స్కూల్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి దాదాపు 20 కోట్లు డబ్బు చేసుకున్నారు, దాన్ని కలెక్టర్ వాళ్ళు సరిచేశారు దాన్ని అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిందంటే ఆయన అంత ధైర్యంగానే ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా దాన్ని ఆయన మాట్లాడేటువంటి మాటలను ఆపటం కోసం వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వినలేదు. అంతేకాకుండా ఇంకా చివరికి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చి ఆయన్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పష్టంగా గతంలో కూడా ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ దీని మీద ఆయన స్పష్టంగా జరిగేటువంటి అవినీతి కానీ ఏదైతే పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలను కానీ ఇవన్నిటిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పుడు చూసినట్లయితే పసుపు కుంకుమ అని చెప్పేసి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే తాము ఒక 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అది విడుదలగా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్న నేపథ్యంలో దాంట్లో కూడా
అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాన్ని ఇక్కడ రాయచోట్లో కానీ కడప జిల్లాలో జరుగుతున్న అవినీతిని నేరుగా ముఖ్యమంత్రి ముందే మంచి పనులు చేస్తున్నప్పటికీ అవన్నీ కూడా అవినీతితో కూడుకున్నాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్న సభలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా మనం చూసాము. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదైతే కార్యకర్తలు కూడా కేరింతలు కొట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీను, అంటే అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటాను అని చెప్పవలసిన బాధ్యత కలిగిన పొజిషన్ లో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి మధ్యలో ఆయన్ని మాట్లాడనీయకుండా మైక్ తీసేసుకోవడం అనే విధంగా చూడాలి. ఈ పథకాలన్నీ కూడా ఎన్నికల కోసమే తీసుకొచ్చారు అని చెప్పవచ్చు అంటారా? స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల కోసమే తీసుకొచ్చారు, మహిళలను ఆకట్టుకునేందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 4.5 సంవత్సరాలుగా ఆయన చేయనటువంటి పని అంటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి స్పష్టంగా తన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారు, పలు సభల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత 4.5 సంవత్సరాలు ఆయన గమ్ము నుండి ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలు ఒక 2 నెలల్లో ఉన్నాయనగా ఈ ఏదైతే పసుపు కుంకుమ కార్యక్రమం తెర మీదకు తీసుకొచ్చి పోస్ట్ డేటెడ్ చెక్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందంటే ఒక రకంగా ఒకసారి లైన్ లో ఉండండి. సీఎం సమక్షంలోనే పాలకొండ రాయుడు ఏమన్నారు, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అయితే దాంట్లో పొరపాట్లు మోసాలు జరుగుతున్నాయి. నేను 2 ఇన్సిడెంట్లు చెప్తాను. ఏం చెప్పారు? సందేపల్లి మండలంలో మన అంగన్వాడీ కార్యకర్తలకు పసుపు కుంకుమ డబ్బు మొత్తం ఫ్రాడ్ చేసినారు జిల్లాలో. ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వలేదు. మెంబర్లుగా ఉండేవాళ్ళని పీకేసి వాళ్ళ డబ్బు కాజేసినారు. రెండోది మాసాపేట హై స్కూల్లో క్వశ్చన్ పేపర్లు అమ్మి 20 కోట్లు అమ్ముకున్నారు. తర్వాత కలెక్టర్ గారు వాళ్ళను సస్పెండ్ చేసినారు. శ్రీను, మనం విన్నాం, పాలకొండ రాయుడు చెప్తున్నారు అర్హులైన వారికి పసుపు కుంకుమ పథకం అందలేదు, ఇంకా క్వశ్చన్ పేపర్ లీకేజ్ సంబంధించి ఒక స్కామ్ జరిగింది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉండగానే మధ్యలోనే చంద్రబాబు మైక్ తీసేసుకున్నారు. ఆయన చెప్పినటువంటి విధానం చూసినట్లయితే నేను ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అందుట్లో 2 పథకాల గురించే జరిగినటువంటి అవినీతి గురించి నేను మాట్లాడతాను, ఇంకా చాలా ఉన్నాయనేటువంటి రీతిలో ఆయన మాట్లాడిన పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఆ 2 పథకాల్లో కూడా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఈ పథకానికి సంబంధించి స్పష్టంగా ఏదైతే మహిళలను కూడా గ్రూపుల్లోంచి సభ్యులుగా తీసివేసి ఆ డబ్బును కూడా కాజేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాకుండా పేపర్ స్కాము, ఎగ్జామ్స్ లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ కష్టపడి చదువుతున్నటువంటి నేపథ్యంలో ఆ పేపర్ ను కూడా లీక్ చేసి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందని చెప్పేసి సొంత పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ఆయనే చెప్పారు అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని మభ్యపెట్టడం కోసం ఎన్నికల సమయంలో ఒక తాయిలాలను ఇవ్వడం కోసం ఏదైతే పసుపు కుంకుమ కార్యక్రమం తెర మీదకు తీసుకొచ్చి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి 10,000 ఇస్తామని చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. చాలా మంది మహిళలు కూడా కేవలం ఎన్నికల కోసమే దీన్ని ప్రవేశపెట్టారు తప్ప గతంలో చేస్తానన్నటువంటి రుణమాఫీ ఏది, ఆ రుణమాఫీ మేము కట్టని నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఇదే జిల్లాకు సంబంధించిన ప్రొద్దుటూరులో కోర్టు నోటీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితి డ్వాక్రా మహిళలకి. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ గురించి 4.5 సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఈ పసుపు కుంకుమ పెట్టినారు. ఈ పసుపు కుంకుమలో కూడా ఆయన చెప్పిన విధంగా మనం గమనించినట్లే దీంట్లో కూడా అవినీతి జరుగుతుంది అనేది స్పష్టంగా మనకి కనిపిస్తుంది. నీలిమ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అయితే దాంట్లో పొరపాట్లు మోసాలు జరుగుతున్నాయి. నేను 2 ఇన్సిడెంట్లు చెప్తాను. ఏం చెప్పారు? సందేపల్లి మండలంలో మన అంగన్వాడీ కార్యకర్తలకు పసుపు కుంకుమ డబ్బు మొత్తం ఫ్రాడ్ చేసినారు జిల్లాలో. ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వలేదు. మెంబర్లుగా ఉండేవాళ్ళని పీకేసి వాళ్ళ డబ్బు కాజేసినారు. రెండోది మాసాపేట హై స్కూల్లో క్వశ్చన్ పేపర్లు అమ్మి 20 కోట్లు అమ్ముకున్నారు. తర్వాత కలెక్టర్ గారు వాళ్ళను సస్పెండ్ చేసినారు.
వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆయన ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై సొంత పార్టీ నాయకుడే విమర్శలు గుప్పించారు. సీఎం సభలో ప్రసంగించిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు పసుపు కుంకుమ పథకం అంతా ఫ్రాడ్ అని కుండబద్దలు కొట్టారు. అసలు లబ్ధిదారులకు ప్రయోజనం చేరటం లేదని స్పష్టం చేశారు. కంగుతిన చంద్రబాబు పాలకొండ్రాయుడిని వారించేందుకు ప్రయత్నించారు, కానీ ఆయన వినలేదు. దీంతో టీడీపీ నేతలు పాలకొండ్రాయుడు ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించి పక్కకు తీసుకెళ్లిపోయారు.